రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోనే ఈరోజు ఉద్దానాన్ని ఉరి తీయాలని చూస్తుంది. కార్పొరేట్ సంస్థలకి ఇవాళ సిరి సంపాదనలు కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎట్లాంటివి చేస్తే సహించేది లేదని చెప్పి ఈరోజు ఈ నిరసన దీక్ష అనేది ఇక్కడ చేపడుతున్నాం. అంతేకాదు ఈరోజు గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఈరోజు కార్పో ఎయిర్పోర్ట్ పేరుతోని ఇవాళ ప్రజల ఆస్తులన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ ఆస్తులుగా మీరు మార్చేస్తారు. ఎందుకు మారుస్తారు? ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము ఇవాళ అడుగుతున్నాం. ఈ రోజు ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే మోహిదార ఆధునీకరణకి 1500 కోట్లు మీరు కేటాయం చేయాలి. దానికి సంబంధించి మీరు ఏమీ మాట్లాడటం లేదు. ఇవాళ భూములు కొనుక్కోవడానికి చేస్తే సహించేది లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన విరమించే వరకు దశల వారీగా పోరాటం కొనసాగితే ప్రజల మద్దతుతో విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఇవాళ హెచ్చరిక జారీ చేస్తున్నాం.